ప్రభువును లోకరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినం ఆయన మనకి దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. విశ్వాసము 2 విషయాలకు సంబంధించింది. మొదటిగా దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాము అనే నమ్మకం. రెండవది కంటికి కనిపించనిది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనేటువంటి నమ్మకం. నమ్మిక విశ్వాసం ఒకటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తుంది. బ్లాడిన్ అనే ఒక వ్యక్తి నయాగరా జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భం అది. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలందరూ జయజయలు పలికారు. బ్లాడిన్ గారు అంటున్నారు, నేను తిరిగి అవతలికి పోగలనని మీరు నమ్ముతున్నారా అంటే వారంతా అవును, నువ్వు వెళ్ళిపోగలవు అని అంటున్నారు. బ్లాడిన్ గారు మరలా ఇలా అంటున్నారు, నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్ళిపోగలనని మీరు నమ్ముతున్నారా? ప్రజలంతా అవును, మేము నమ్ముతున్నాం అని అన్నారు. అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతా నిశ్శబ్దం. ఎవరు ముందుకి రావట్లేదు. ఎవరి నోటంట మాట లేదు. కారణం, చూచిన దానిని వారు నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు. విశ్వాసం అంటే పూర్తిగా దేవునిపై ఆధారపడడం. దేవుడు ఎర్ర సముద్రంను పాయలుగా చేశాడని నమ్ముతాం. కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రం వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యానికి నడిపించగలడని మనము విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూచి బాధపడుతున్నాము తప్ప, భయపడుతున్నాము తప్ప ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవునిపై మనం ఆధారపడలేకపోతున్నాం. ఆయన శక్తిని అడ్డము చేసుకోలేకపోతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేనట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలని కదా. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. వర్షాల కోసం ప్రార్థించడానికి మందిరంలో ఒక ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేశారు. ఒక చిన్న పాప గొడుగు తన వెంట పట్టుకుని తీసుకుని వెళ్ళిందట, వచ్చేటప్పుడు తడుస్తూ రావాలని. అవును, అట్లాంటి విశ్వాసముతో మనం ప్రార్థించాలి. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. యాకోబు 1వ అధ్యాయం 6వ వచనం. మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో అది తప్పక మన జీవితంలో నెరవేరుతుందనే విశ్వాసముతో ప్రార్థించాలి. అట్లా కాకపోతే దేవుని శక్తిని తక్కువ అంచనా వేసినట్లే. దేవుని శక్తిని చులకన చేస్తే ప్రార్థన ప్రతిఫలాలు మనము పొందలేం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసము సన్నగిల్లినప్పుడల్లా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ధ్యానించు. అక్కడ విశ్వాస వీరుల జాబితా నీకు ప్రత్యక్షమవుతుంది. నీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆ విశ్వాస వీరుల దేవుడే మనము ప్రార్థించే దేవుడు. అప్పుడు ఆయన ఎంతటి శక్తిమంతుడో ఇప్పుడును అంతే శక్తిమంతుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అవిశ్వాసముతో అడిగి ఆశీర్వాదాలు జారవిడుచుకోకుండా విశ్వాసముతో ప్రార్థించి ప్రార్థన ఫలితాలు అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు దయచేశారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సహాయమును మాకు అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడలో తగినంత విశ్వాసమును వారికి దయచేయండి ప్రభువా. వారు నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుచు ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను దయచేయండి.
బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల దయచేయండి ప్రభా. ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం, ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసముతో నింపండి ప్రభా. నీకు స్తోత్రం నాయనా. అలాగే బలహీనులను బలపరచండి, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి, వారికి నీ కృప దయచేయండి ప్రభా. అలాగే బీపీ పేషెంట్లను, షుగర్ పేషెంట్స్ను, క్యాన్సర్ పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకునండి, వారికి నీ స్వస్థతను అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ ధైర్యమును, విశ్వాసమును అనుగ్రహించండి. అంత్య దినాలలో మేము ఉంటున్నాం ప్రభా. మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచడానికి నీ కృప మాకు దయచేయండి. మా కుటుంబ సభ్యులందరూ కూడా నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనాలు. దినమంతా నీ కృప కాపుదల మాకు దయచేసాయి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థిస్తాము. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడి మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో అన్నమణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.